మా ఫ్యామిలీ అన్నిల ఫ్యామిలీ, మా ఇంట్లో 33 కోట్ల దేవతలు ఉంటూ అన్ని విషయంలో పూజ చేసినాను. మా పెద్ద అన్న వచ్చి, నీకు యేసు ప్రభు కావాలా, అందరు కావాలి చెప్పు. నేను ఆ టైం చెప్పేసి నాకు యేసు ప్రభు కావాలి, యేసు ప్రభు కావాలి చెప్పినప్పుడు నన్ను ఇంట్లోసి వెళ్ళగొట్టేసింది. నా జీవితంలో మొట్టమొదటిగా నేను నా తల్లిదండ్రికి చెప్పులు లేకుండా నాతో పాటే బస్ స్టాప్ దగ్గర రావడం చూసి నేను కొంచెం బాధగా వచ్చింది. లేకిన్ పోయే టైంలో చెప్పేసి, నాది ఏదో తప్పు జరిగితే నన్ను క్షమించండి, లేకిన్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నా దేవుని తీసుకుని నేను ఇంటికి వస్తా. ఇద్దరు వచ్చి ఆయన బాగా వచ్చి ఒక రాయి తీసుకుని నా తల మీద కొట్టేసింది. మొత్తం బ్లడ్ అయింది, మొత్తం రక్తమైంది. నేను మహారాష్ట్ర కొల్లాపురం మళ్ళీ రాలేదు. నేను అక్కడే బడ్లాపూర్లో అంబర్నాథ్లో ఆ ఫుట్పాత్లో నేను పండుకున్నా. అక్కడికి సంవత్సరంన్నర ఆ చెరువు దగ్గర ఉన్నాను. లేవు మా ఊర్లో ఎందుకు ఆ యేసు ప్రభు వారి కోసం చెప్తున్నా, ఎందుకు వచ్చింది ఇక్కడికి, ఇలాగ రావద్దు. ఇలా ఆయన వీళ్ళ ఉంగరం ఉంది, ఆ ఉంగరం గట్టిగా నన్ను ఇక్కడ గుద్దేసి గట్టిగా కొట్టిన అప్పుడు ఆ ఉంగరం నా లోపల ఇక్కడ లోపల పోయింది. నేను చాలా దూరం వెళ్ళి పడిపోయాను. అక్కడ ఓడిన తర్వాత వేరే వాళ్ళ వచ్చి గట్టిగా కాలుతో నన్ను ఇక్కడ గుద్దేసింది. ఆ గుద్దేసిన తర్వాత నేను బ్రిడ్జ్ కింద పడిపోయాను. ఆ ట్రైన్ బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడి నుంచి కింద పడిపోయాను. బ్రిడ్జ్ మీద కొడుతున్నారు, బ్రిడ్జ్ మీద అక్కడికి పైన కొడుతున్నారు. తన్నిదప్పటికి బ్రిడ్జ్ మీద కింద పడిపోయాను. కింద పడిపోయిన తర్వాత ఈ 4 మంది చూసి చనిపోయారేమో అని మళ్ళీ వదలతలేదా, మళ్ళీ కిందికి వచ్చేసింది. నేను పడిపోయిన తర్వాత నా కాలు ఇరిగిపోయింది, ఇరిగిపోయి మొత్తం బోన్స్ మొత్తం నాకు నడవడానికి వస్తుంది. ఇక్కడే నేర్చుకున్నారు తెలుగు, ఇక్కడే. యాక్చువల్లీ ప్యూర్ మరాఠీ, హిందీ బి లేవు, ప్యూర్ మరాఠీ. నా మాట మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ యొక్క బ్రదర్కి మీరు ఫోన్ చేయాల్సి వచ్చింది అయ్య గారు? నేను పండుకున్న 11 రాత్రికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ నెంబర్ ఒకసారి సేవకుని దగ్గర చూసిన. నేను ఒక సేవకుని దగ్గర ఈ నెంబర్ తీసుకున్నారు, ఆయన చూసినాను. ఈయన నెంబర్ తోటి ఆయన సేవకుడు నాకు ఫోన్ చేస్తుండే. అప్పుడు నాకు అనిపించిన దేవుని ఆత్మ నాకు చెప్తున్నాడు, నువ్వు ఆయనకు మహేష్కి ఫోన్ చేయి, త్వరగా ఫోన్ చేసి ఆయనతో మాట్లాడు. ప్రైజ్ లార్డ్ అండి. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఈ కృప చూపించిన బట్టి దేవుడికే వేలాది స్తుతి స్తోత్రములు. మహారాష్ట్ర ప్రాంతంలో ఒక అన్యుల కుటుంబంలో పుట్టి దేవుణ్ణి ఏ రీతిగా తెలుసుకున్నారు అనే విషయం, మరియు దేవుని తెలుసుకున్న తర్వాత సువార్త చేస్తుండగా ఈ బ్రదర్ని చంపడానికి చూశారు, తన్నారు, గుద్దారు, ఇంకా చివరికి వంతుని మేంచి పడేశారు. ఆ రైల్వే ట్రాక్ కింద పడి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. నిజంగా ఈ సాక్ష్యం చెప్తుంటే నాకే చాలా చెప్పలేనంత దుఃఖం వచ్చిందన్నమాట. సొంత బావగారే చంపాలని చూసి ఒక వ్యక్తిని పంపించడం, రాయి పెట్టి ఇక్కడ కొడితే ఆ బ్లడ్ అంతా కారిపోవడం, అటు తల్లిదండ్రులు అనాథగా దేవుణ్ణి నమ్ముకున్నారని చెప్పి ఇంట్లోంచి గెంటేశారు. అటు అక్క చూస్తే ఆ బావగారి విషయంలో అక్క కూడా జాయిన్ చేసుకోలేదు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా స్థానం లేక చెరువు కాడే ఇంచుమించు సంవత్సరంన్నర కాపురం అక్కడే ఉంటూ, ఇక అలాగే సువార్త చెప్పుతూ ఉంటే ఆ కరుడు కట్టిన మహారాష్ట్ర ప్రాంతంలో ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే చెప్పాను కదా, అనేక మంది కొట్టడానికి వచ్చారు, చివరికి చంపడానికి చూశారు. ఈ కాళ్ళు ఇరిగిపోవడం చూసి వాళ్ళు పారిపోయారు. ఇంకా చివరికి నా బ్రతుకు అయిపోయింది, దేవా నువ్వుంటే నన్ను రక్షించు అని, నువ్వు నాకు నిదర్శనం దయచేయమని చెప్పి
రైల్వే ట్రాక్ మీద 1 గంటకి చనిపోవడానికి వెళ్ళారు. అదే సమయంలో ఈ అయ్యగారితో ఈ బ్రదర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఈ ప్రార్థన చేస్తుండగా ఈ బ్రదర్కి ఫోన్ చేయని ప్రేరేపణ రావడం, ఈ బ్రదర్ అదే టయానికి ఈ యొక్క బ్రదర్కి ఫోన్ చేయడం, అలాగా దేవుడు ఎలా రక్షించుకున్నాడో మొదటి నుంచి చివరి వరకు కూడా ఈ సాక్ష్యం తప్పకుండా చూడండి. తెలుగు రాదు, ఓన్లీ ప్యూర్ మరాఠీ, కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ సాక్ష్యం తప్పకోకుండా మొదటి నుంచి చివరి వరకు చూడమని కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీ అమూల్యమైన సాక్ష్యాన్ని మా వీక్షకులకు పంచుకోమని కోరుచున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. నా పేరు మహేష్. నేను మహారాష్ట్ర ఊరు నుంచి ఉన్నా. నేను అన్నిల ఫ్యామిలీ నుంచి వచ్చేసి, నా ఇంట్లో మా తల్లిదండ్రి, 2 అన్న తమ్ముడు, అక్క చెల్లి, 6 మంది మనం ఫ్యామిలీలో ఉంటాం. ఈ 6 మంది ఫ్యామిలీలో నేను చివరి కొడుకుగా ఉన్నా. నేను దేవునికి మహిమ. నా సాక్షి చెప్పడానికి మంచి సమయం కోసం మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెప్తున్నాను. తర్వాత మా మధ్యలో జోషి గారు, మా ఆత్మీయ తండ్రిగా సామ్యుల్ గారు, ఇద్దరికి నేను వందనాలు చెప్తున్నాను. దేవునికి మహిమ. నేను యేసు ప్రభువుల రావడం ఏలాగా జరిగింది అని, అన్నిల ఫ్యామిలీలో ఉన్న నా ఫ్యామిలీలో నా సారా అమ్మేసేవారు. అప్పుడు సారా అమ్మే టైంలో దేవునికి మహిమకి నాకు పితరులకి దేవుని ప్లాన్, దేవుని కోరిక ఉండొచ్చు కి ఆ ఫ్యామిలీలో దేవుడు నన్ను పిలవాలి దేవుని సేవ కోసం. ఆ కోసం దేవునికి వందనాలు. కొన్ని రోజుల తర్వాత చిన్నప్పటి నుంచి చాలా నా తల్లిదండ్రులు కష్టపడ్డా. ఆ కష్టం చూసి పెరుగుతూ ఉండే టైంలో నా ఏజ్ ఇప్పుడు 20 వచ్చినప్పుడు, ఆ ఏజ్లో వచ్చినప్పుడు నేను చూస్తూ ఉన్నాకి నా తల్లిదండ్రి ఏలాగా బ్రతుకుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ సారా అమ్మే ఆ షాప్ని బంద్ చేసి అక్కడే నా డాడీకి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. అక్కడికి గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు మమ్మీ డాడీ తల్లిదండ్రి కోరిక ఏముందని, చిన్న బాబు పుట్టింది కదా, ఈ కోసం ఈ సారా అమ్మేషన్ బంద్ అయినేమో అందరు ఆలోచన. సరే దేవునికి ప్లాన్ ఉండొచ్చు, ఆ ఇంట్లో నన్ను దేవుని సేవ కోసం పిలవాలా, ఆ సారా తర్వాత ఆ పాపం నుంచి మా కుటుంబాన్ని రక్షించాలా. ఈ కోసం వందనాలు. దేవునికి మహిమ. మా ఫ్యామిలీ అన్నిల ఫ్యామిలీ, మా ఇంట్లో 33 కోట్ల దేవతలు ఉంటుంది. అన్ని విషయంలో పూజ చేసి నేను విశేషంగా నేను ఫస్ట్ సెకండ్ అయిపోయిన తర్వాత 10th వచ్చేప్పుడు 10th 2001 అప్పుడు నేను ఫస్ట్ సార్ 10th ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయినప్పుడు అప్పటి నుంచి కొంచెం టార్చర్, కొంచెం నింద ఇంట్లోంచి బయట నుంచి స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిపోయిన తర్వాత నాకు ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి సిగ్గుపడుతున్నాను. ఏం చాలా అర్థం కాలేదు. ఇంట్లో టార్చర్, బయట టార్చర్. సరే ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది ఇంట్లో మళ్ళీ ఒకేసారి నువ్వు 10th ఎగ్జామ్ వేసే పాస్ అవుతావు. సరే ఈ మాట విని మళ్ళీ ఒకేసారి 2002 మళ్ళీ ఒకేసారి నువ్వు ఎగ్జామ్ ఇచ్చింది. ఇలాగా నేను 2006 వరకు ఎగ్జామ్ ఇస్తూ ఉంటుంది 10th. లైక్ 2001 నుంచి 2006 వరకు ఫెయిల్ అవుతూనే ఉన్నా. 3 సబ్జెక్టు 4 సబ్జెక్టు, తర్వాత లాస్ట్కి 1 సబ్జెక్ట్లో వచ్చేసింది నేను. ఇంగ్లీష్ సబ్జెక్ట్ నాకు చాలా హార్డ్. ఆ సబ్జెక్ట్ ఒక నేను వచ్చినప్పుడు 2006 వరకు ఇప్పుడు అర్థం కాలేదు ఏం చేయాలి. ఆ టైంలో ఉండొచ్చు దేవుని కృపకి నా పెద్ద అక్క బాంబేలో ఉంటుంది. ఆయన హాలిడేస్ టైంలో ఆయన చెప్పేసి నాకు నువ్వు రా నా దగ్గర బాంబేకి, నువ్వు వస్తే చూద్దాం మనము
ప్రార్థన చేద్దాం. ఎందుకు మొట్టమొదటిగా మా ఇంట్లో పెద్దక్క వేసేలా దేవుళ్ళ వచ్చేసింది. సరే అని చెప్పి నేను పోయిన అక్కడికి. పోయిన తర్వాత ఆయన నాకు యేసు ప్రభు విషయంలో చెప్పేసింది. కొత్త నిబంధన నా చేతిలో ఇచ్చి, నువ్వు పరలోకం ప్రార్థన చేయ మహేష్, ఈ పరలోకం ప్రార్థన చేస్తే నువ్వు 7 మార్లు పాస్ అవుతావు. నేను ఆయనకు చెప్పేసిన, అక్క ఈ దేవుడు అమెరికా దేవుడు కదా అక్క, ఈ దేవుడు మన దేవుడు లేవు కదా అక్క, లేవురే, ఈ దేవుడు అందరికీ దేవుడు. సరే అని చెప్పి నా సాటిస్ఫాక్షన్ కోసం ఒకే నమ్మకం పెట్టి మళ్ళీ వదిలేద్దాం ఈ కోసం సరే చెప్పి ఆ కొత్త నిబంధన తీసుకుని నేను అప్పటి నుంచి పరలోకం ప్రార్థన స్టార్ట్ చేసింది. 2007లో నేను లాస్ట్ ఎగ్జామ్, ఇప్పుడు లాస్టే చెప్పేసి, ఇప్పుడు లాస్ట్ నేను ఎగ్జామ్ ఇయ్యను, ఇలా లాస్ట్ ఎగ్జామ్ ఇవ్వడానికి రెడీ అయ్యాను. తర్వాత మళ్ళీ నేను వచ్చినప్పుడు ఆ ఎగ్జామ్ ఇచ్చేసింది. ఎగ్జామ్ ఇచ్చి పెద్ద అక్క వాళ్ళ ఆ టైంలో ఒక ఇల్లు కడుతున్నా ఆయన. ఇల్లు కట్టే సమయంలో, ఇల్లు కట్టాల్సిన సమయంలో నువ్వు రా చెప్పేసి మళ్ళీ సరే నేను ఎగ్జామ్ ఇచ్చి మళ్ళీ బాంబే వచ్చేసిన అక్క దగ్గర ఇల్లు కట్టే టైంలో, ఆ టైంలో దేవుని కృపకి నా పెద్దన్న నాకు ఫోన్ చేసి నువ్వు 10th పాస్ అయినావు చెప్పేసింది నాకు. అప్పుడు నాకు అరే నిజమైన దేవుడు ఉన్నాడేమో, యేసు ప్రభు నిజమైన దేవుడు ఉన్నాడేమో, ఈ కొంచెం నమ్మకం వచ్చేసింది. మళ్ళీ కలవలో ఉంటుంది లేవు మన దేవుడు 33 కోట్ల దేవుడు మనది, ఈయన లేవు అని ఈ ఆలోచన ఉన్నా. సరే నేను చెప్పి వదిలేసిన తర్వాత ఆ ఇల్లు కట్టే టైంలో మార్చ్ ఎగ్జామ్ అయిపోయింది, జూన్లో మనకు రిజల్ట్ అయింది. అయిన తర్వాత డిసెంబర్ వరకు నేను లాస్ట్లో ఉన్నా. మా అక్క వాళ్ళు ఒక చర్చ్లో పోతున్నా అక్కడికి. ఆ చర్చ్లో 31st నైట్ 2007లో 31st నైట్లో ప్రేకి పోయే టైంలో అక్క వాళ్ళు చెప్తున్నకి నువ్వు రా మాతో పాటే నేను చెప్పేసి, నేను రావు, నాకు నిద్ర వస్తుంది, ఈ నైట్లో కూర్చోడానికి నాకు చేత లేవు, ఇలాగ నేను రావు చెప్తే ఇంట్లో ఉండి ఏం చేస్తావు, ఎవరు లేవు అందరు పోతుంది కదా. సరే చెప్పి మా అక్కలో ఆటోలో నేను వెళ్ళిన చర్చ్కి. వెళ్ళిన తర్వాత నేను ఆటోలో కూర్చుంటా ఇలాగా చెప్పేసిన ఆయనకి, నేను లోపల రావు ఆటోలో కూర్చుంటా. సరే నీ ఇష్టం చెప్పి అందరు లోపల పోయిండు. ప్రార్థన నడుస్తూ అందరు 1:30 అయింది. డిసెంబర్ అని చలికాలం చలి అవుతుంది చాలా. ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. సరే లోపల పోయి కూర్చుందాం మనము అని చర్చ్ లోపల నేను పోయి ఒక గోడ పక్కన నేను కూర్చున్నా. అక్కడికి అందరు ఆరాధన చేస్తూ ఉంటున్నారు, పాటలు పాడుతూ ఉంటున్నారు, చాలామంది కేకలేస్తూ ఉంటున్నారు, అన్య భాషలో మాట్లాడుతూ ఉంటుంది. నేను చూస్తూ ఉన్నా. కొంచెం నాకు భయం వచ్చింది, ఏమి కొత్తగా ఫస్ట్ సార్ నేను చూసిన అది. సరే అక్కడ కూర్చుని పాస్టర్గా చెప్తాను, అందరు లేచి నిలబడి మనము చివరి ఆరాధన చేసి వాక్యంలో పోతామని చెప్పినప్పుడు అందరితో పాటు నేను లేచి నిలబడి కన్ను మూసుకొని వింటా ఉన్నా. బలమైన అక్కడ ఆరాధన జరుగుతూ ఉంటే చాలామంది అన్య భాషలో మాట్లాడి చాలామంది పడిపోతుంది. చాలామంది దేవుని ఆరాధిస్తున్న టైంలో నేను కన్ను తెచ్చి చూస్తూ ఉన్నా ఏం జరుగుతుంది ఇక్కడికి అని. చూసినప్పుడు సరే అందరు కన్ను మూసుకుందాం, మనమే కన్ను మూసుకుందామని నేను కన్ను మూసుకుని ఇలాగా అందరు పాట పాడుతూ ఇలా మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడే టైంలో 2:30 అయిందేమో నైట్. ఆ టైంలో ఒక వెలుగు పైన వచ్చేసింది నా పైన. ఒక వెలుగు వచ్చినప్పుడు నేను ఆ స్థలంలో లేవు, ఇలాగా నాకు అర్థమైంది, క్లియరెన్స్ నా పైన వచ్చేసింది, నేను ఆ స్థలం లేవు. ఆ లోపల నుంచి ఒకే స్వరం వచ్చేసింది నాకు, మహేష్ అనే స్వరం వస్తే నేను కన్ను తెచ్చి చూస్తాను. నాకు నా అక్క వాళ్ళ ఎవరు పిలిచినేమో చూస్తే ఎవరు లేవు, అందరూ ఆరాధనలో మొత్తం బిజీగా ఉన్నా, అందరు లేవు నా భయం ఉందేమో ఈ విషయంలో. మళ్ళీ కన్ను మూసుకున్నప్పుడు ఆ సన్నిధిలో నేను ఆకాశంలో ఒకే సింహాసనం చూసింది, వెలుగు సింహాసనం. ఆ సింహాసనం పైన ఒక వ్యక్తి కూర్చుని ఆయన కనబడతలే. ఆయన నా పేరు పెట్టి పిలుస్తూ, మహేష్ లిమ్ము తేజల్లిమ్ము, నా మహిమాన్ని మీద ఉదయించును.
యెషయా గ్రంథము 60వ అధ్యాయం ఈ మొదటి వాక్యం నాకు తెలుసు. ఎందుకు ఈ మాట అక్కడి నుంచి పరలోకం కోసం వచ్చిన ఈ మాట. అప్పుడు అరే ఈ ఎవరు నాతో మాట్లాడుతున్నాయని నేను కొంచెం ఆలోచన చేసినప్పుడు లేవు నేను భయంలో ఉన్నాయేమో. ఈ మాట మాట్లాడిన తర్వాత నా లోపల ఏదైనా వెళ్ళిపోయింది. నేను ఎక్దమ్ ఫ్రీడమ్గా ఆయన ఎక్దమ్ ఫ్రీడమ్ అయింది నాకు. ఇలాగా ఆ రోజు ఆ నైట్లో ఆ ఒకే మాట మా జీవితాన్ని మార్చేసింది. ఈ మాట మాట్లాడిన తర్వాత ఆరాధన అయిపోయింది. సేమ్ పాస్టర్ గారు అదే వాక్యము యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వాక్యము అదే వాక్యం చెప్తున్నా అక్కడికి. అరే ఎవరు నాతో మాట్లాడింది కదా, ఈ వాక్యం నా దగ్గర వచ్చింది కదా, ఈ పాస్టర్ గారు అదే మాట్లాడుతున్నాయేమో నాకు అర్థం కాలేదు. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ అన్ని సంగతి నా అక్కకి చెప్పేసింది. అప్పుడు నా అక్క నాకు చెప్పింది దేవుడు నీతో మాట్లాడింది. లేక అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి చాలా చేంజ్ అయింది. చాలా చేంజ్ అయింది. నా లోపల చాలా మార్పు అని వెరైటీ ఎక్దమ్ చాలా సంతోషమని నాకు చెప్పని ఇలాగా నా జీవితంలో జరిగింది. ఇలాగా అంది. పోయిన తర్వాత అక్కడి నుంచి నా అక్క నాకు మరాఠీ బైబిల్ ఇచ్చింది. ఇప్పుడు ఈ మరాఠీ బైబిల్ తీసుకో, నువ్వు చదువు సరే అని చెప్పి మొట్టమొదటిగా 2007లో అక్కడి నుంచి స్టార్ట్ చేసి నేను మొత్తం బైబిల్ నేను కంప్లీట్ చేసినప్పుడు అప్పటి నుంచి కొంచెం దేవునిలో పెరుగుతూ ఉన్నా. ఆయనతో పాటు ఆయన చర్చ్లో పోవడం, ప్రార్థన కూర్చోవడం ఇలాగా జరుగుతూ ఉండే టైంలో మంచిగా ఆ పాస్టర్ గారు నాకు సండే స్కూల్ నడిపేయడానికి ఇచ్చేసింది. సండే స్కూల్ నడిపేయటం కొంచెం ఏమో ఏలాగా దేవుని కృపకి టాలెంట్ ఇక్కడ నుంచి వచ్చింది నాకు తెలియదు. సండే స్కూల్ వచ్చిన పిల్లలకి మంచిగా చెప్తా ఉన్నా, మంచిగా స్కిట్ చేస్తూ ఉన్నా. నచ్చింది పాస్టర్ గారికి. మీరు ఇక్కడ ఉండండి మా దగ్గర ఇలాగా చెప్పి ఆదివారం శుక్రవారం పోతా ఉన్నా. ఇలాగా జరుగుతూ ఉండే టైంలో కొంచెం లోపల దేవుణ్ణి వెళ్ళిన తర్వాత మా ఇంటి వారికి తెలిసింది ఇప్పుడు ఈయన ఏమైందని క్రిస్టియన్ అయ్యాడు. ఇప్పుడు ఇల్లు కట్టేసి సరే అక్క నేను కొల్లాపూర్ పోయేసి వస్తా, నా సొంత ఊరు కొల్లాపూర్ మహారాష్ట్రలో పోయేసి వస్తా తల్లిదండ్రుల దగ్గర. నేను పోయిన అక్కడికి పోయిన తర్వాత ఇంట్లో వచ్చినప్పుడు ఆ రోజు మంచిగా ఉన్నా అందరు. తర్వాత నెక్స్ట్ రోజు నేను మధ్యాహ్నం 12-1 గంటలకి బైబిల్ చదివే టైంలో 8వ గ్రంథము 9వ అధ్యాయం 4వ వాక్యము ఆత్మ నాకు వస్తూ ఉంటుంది. నీ సహోదరు పైన నీ ఇంటి వారి పైన నువ్వు నమ్మకం పెట్టకూడదు, ఎందుకు అందరు నిన్ను వదిలేస్తూ మోసం చేస్తూ. ఈ వాక్యం వచ్చినప్పుడు బైబిల్ చదివి పక్కన పెట్టి కొంచెం పండుకున్నాను. అదే సాయంత్రం 4 గంటల అందరు ఫ్యామిలీ మొత్తం మీటింగ్ చేసినేమో నన్ను 4 గంటలు 4:30 అప్పుడు పిలిచి ఏం మహేష్ ఏం చేయాలి ఇప్పుడు, ఏం జీవితం ఉంది నువ్వు ఇప్పుడు క్రిస్టియన్ అయినావు కదా, నువ్వు అప్పుడు క్రిస్టియన్ అయితే ఆ ధర్మంలో వెళ్తే నీకు ఇల్లు ఏమేను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా. చెప్తే ఎందుకు ఇలాగా అందరూ ప్లాన్ చేసినప్పుడు సరే మా పెద్ద అన్న వచ్చి నీకు యేసు ప్రభు కావాలా అందరు కావాలి చెప్పు. నేను ఆ టైం చెప్పేసి నాకు యేసు ప్రభు కావాలి చెప్పినప్పుడు నన్ను ఇంట్లోసి వెళ్ళగొట్టేసింది. నా జీవితంలో మొట్టమొదటిగా నేను నా తల్లిదండ్రికి చెప్పులు లేకుండా నాతో పాటే బస్ స్టాప్ దగ్గర రావడం చూసి నేను యేసు ప్రభుని నమ్మితే ఇంట్లోసి వెళ్ళగొడుతున్నాము. కొంచెం బాధగా వచ్చింది. లేకిన్ పోయే టైం చెప్పేసి నాది ఏదైతే తప్పు జరిగితే నన్ను క్షమించండి,
లేకిన్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నా దేవుని తీసుకుని నేను ఇంటికి వస్తా. నా ఏజ్ అప్పుడు 20. ఆ 20 ఏజ్లో నేను ఇల్లు వదిలేసి అప్పటి నుంచి మళ్ళీ నేను బాంబే ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి ఫోన్ చేసిన ఇంటి వారికి, మహేష్ అక్కడ వస్తుంది, ఆయనకి ఇంట్లో తీసుకోవద్దు, నా అక్కడ చెప్పేసిన తర్వాత నేను వచ్చినప్పుడు నా బావ చెప్పేసి, నువ్వు ఇంట్లో రావద్దు, నువ్వు ఇల్లు వదిలేసిన వచ్చినావు కదా, నువ్వు ఇంట్లో వస్తే వెళ్ళిపో. సరే అని చెప్పి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఒకే చెరువు ఉంటుంది, ఒకే తలాబ్ ఉంటుంది, చెరువు ఉంటుంది అక్కడే. ఆ చెరువు దగ్గర పోయి అక్కడ కూర్చున్నాను. ఆ చెరువు దగ్గర కూర్చున్నప్పుడు ఏడుస్తూ ఉన్నా, యేసయ్యా ఇప్పుడు నేను ఏం చేయాలి? నిజం నన్ను పిలిస్తే ప్రభువా ఏదైనా దారి చూపించే ప్రభువా. ఏడుస్తా అక్కడ కూర్చున్నప్పుడు, సరే ఈ పరీక్ష ఉండొచ్చు, అక్కడికి పెద్ద బండ ఉంది, ఆ బండ కింద నా బ్యాగ్ పెట్టిన అక్కడికి. నేను ఇప్పుడు ఆ చెరువు అక్కడ ఉంది, ఆ చెరువు అక్కడ పోయిన తర్వాత ఒక ఫోటో తీసుకువస్తాను. ఇప్పుడు ఉంది బ్యాగ్ పెట్టిన తర్వాత సరే చూద్దామని మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు ఆ చర్చ్ పాస్టర్ దగ్గర అక్కడే ఒక వేరే పాస్టర్ వచ్చింది. ఆ పాస్టర్ బరా నా అక్క వాళ్ళ ఇల్లు పక్కనే ఆయన ఇల్లు. ఆయన చెప్పేసి, మహేష్ నీకు ఇంట్లో తీసుకోలే కదా, నువ్వు నా ఇంటికి వస్తే మనం ఇద్దరు సేవ చేద్దాం, నాతో పాటు ఎవరు లేవు అని చెప్పిన. సరే బ్రదర్ నేను వస్తా చెప్పినప్పుడు ఆ బ్రదర్తో పాటు ఆత్మికతలో పెరుగుతా ఉన్న వాక్యంలో, ప్రార్థనలో ఆయనతో పాటే సేవకి వెళ్ళడం ఇలాగా జరుగుతూ ఉండే టైంలో కొన్ని రోజు ఆ బ్రదర్ ఆ పాస్టర్ గారి దగ్గర ఉన్న అక్కడి నుంచి ఆయన బావ, ఆయన అక్క, చెల్లి, అమ్మ అందరివి ఒకే రోజు ఓకే పాస్టర్ గారు అమ్మాయిది పెళ్ళి ఉంది. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి 9:30కి వచ్చినప్పుడు ఆ బ్రదర్ వాళ్ళ బావ, ఆ బ్రదర్ వాళ్ళ అక్క, చెల్లి, అమ్మ అందరు ఇద్దరిని కొట్టడానికి ప్లానింగ్గా ఉన్నా అక్కడికి. ఎందుకనగా ఆయన ఇంట్లో ఒకే మంచి హాల్ ఉంది, లోపల రూమ్ ఉంది, అక్కడ చిన్న ప్రార్థన నడిపిస్తుంది. అప్పుడు ఆయన బాగా వచ్చి ఈ చర్చ్ నేను కాల్ చేస్తా, ఈ చర్చ్ బంద్ చేస్తా, ఇలాగా కోపంతో ఆయన ఉన్నా. అప్పుడు ఆ నైట్లో ఆ బ్రదర్ నేను వచ్చినప్పుడు ఈ 4 మంది కూర్చుని వేడి చేస్తుంది. జస్ట్ డోర్ ఓపెన్ చేయ ముందుటే ఇద్దరు వచ్చి ఆయన బాగా వచ్చి ఒక రాయి తీసుకుని నా తల మీద కొట్టేసింది. మొత్తం బ్లడ్ అయింది, మొత్తం రక్తమైంది. ఇవన్నీ చూసి చుట్టుపక్కల అందరు వచ్చి ఏం జరిగింది అని ఆయన బావ కొంచెం తాగి కొట్టి ఆయనే ఆటోలకు చెప్తా ఉంటారుకి ఈ ఇద్దరికి ఎవరు ఆటోలు తీసుకోవద్దు, ఎవరు తీసుకుంటే అందరినీ కొడతా. ఆయన పోలీస్ స్టేషన్ పోయి మా పైన కేసు వేసింది, ఆయన కొట్టేసి ఆయన కేసు వేసేసింది. ఈ పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత ఆ బ్రదర్ని నన్ను చూసి పోలీస్ వాళ్ళ రక్తంని చూసి నాకు అక్కడ ఛాయా హాస్పిటల్ ఉంది, ఒక రిసీట్ రాసి బాబు నువ్వు పోయి కుట్పులు వేసి రా ఇలాగ చెప్పి ఆ బ్రదర్కి ఒకే ఆ పోలీస్ వాళ్ళ కొట్టేసింది. నేను హాస్పిటల్ పోయి వచ్చినప్పుడు నాకు తలల 5 కుట్పులు ఉంది. ఆ వేసిన వచ్చినప్పుడు
ఆ 4 మంది వెళ్ళిపోయింది. బ్రదర్ నేను అక్కడ ఉన్నప్పుడు ఆ పోలీస్ వాళ్ళు చెప్తా ఉంటారు, మాకు తెలుసు దేవుని బిడ్డలని చాలా మంచివాడు, ఇద్దరు మీరు మంచివాడు నాకు తెలుసు, ఆయన తాగి వచ్చి మీ అందరినీ కొట్టిన అదేం తెలుసు, ఏం లేవు, ఈ కేసు ఉంది కదా ఇప్పుడు ఆయన వేసింది కదా, కొన్ని రోజుల తర్వాత మనం చూద్దాం ఇలాగా అని చెప్పినప్పుడు కొద్దిసేపు కూర్చోపెట్టి మళ్ళీ పంపేసిన తర్వాత మళ్ళీ ఆ చర్చ్కి ఆ ఇంటికి రావడం లేవు. ఇప్పుడు ఎందుకు అక్కడే గొడవ అయింది కదా, ఇప్పుడు ఏం చాలా అర్థం కాలేదు. ఇప్పుడు నా బ్యాగ్ ఇక్కడ ఉంది అని ఆ చెరువు దగ్గర ఉంది, అక్కడికి ఆ బ్రదర్కి చెప్పేసిన, బ్రదర్ మనము నా బ్యాగ్ ఉంది కదా ఆ చెరువు పక్కన ఆ బండ దగ్గర ఈరోజు నైట్ అక్కడే పోదాం. సరే చెప్పి ఇద్దరు అక్కడ పోయింది. మనం ఆ నైట్ అక్కడే పండుకుని ఆ బట్టల బ్యాగ్ తీసుకుని ఇద్దరు ఒక రెంట్ రూమ్ కోసం అటు ఇటు తిరుగుతూ ఉండే టైంలో ఒక ఇల్లు మాకు దొరికింది. అక్కడ రేట్లో ఉండి అక్కడే చిన్నగా మళ్ళీ ప్రార్థన స్టార్ట్ చేసిన అక్కడికి ఆ బ్రదర్ నేను అక్కడ ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు అక్కడివి చుట్టుపక్కల వాళ్ళు, తర్వాత ఆ బ్రదర్ వాళ్ళ బావ ఆ ఫ్యామిలీ అక్కడ వచ్చి టార్చర్ చేస్తుంది, అక్కడ వచ్చి ఈ మందిరాన్ని కాల్ చేస్తా అందరినీ చెప్పి మీ ఇద్దరిని మళ్ళీ ధర్మాంతరం చేస్తుంది, ఈ కోసం జైల్లో ఇస్తా, అక్కడివి చాలా టార్చర్ చేసే టైంలో ఆ బ్రదర్ చెప్పేసి, ఏం చేయాలి మహేష్, ఏం చేయాలి నువ్వు ఇప్పుడు ఊరికి పో కొల్లాపూర్, ఇలాగ బ్రదర్ చెప్ప, బ్రదర్ లేవు నేను ఊరు పోవు, ఇప్పుడు ఇంట్లో వచ్చి నన్ను వెళ్ళగొట్టేసింది కదా, ఇప్పుడు చావు ఆయన బ్రతికే కేవలం యేసు ప్రభుయే నా కోసము, మీరు నన్ను వదిలేస్తే అందరూ వదిలేస్తే యేసు ప్రభు నన్ను వదిలేవు, నన్ను చనిపోతే ఇప్పుడు ఇక్కడ బాంబేలా, బ్రతికి ఉంటే ఇక్కడ బాంబేలా చెప్పి ఆ బ్రదర్ ఏమో మళ్ళీ ఆయన తల్లిదండ్రుల దగ్గర పోయే టైంలో ఊర్లో ఫోన్ చేసి మీరండి ఒకే రోజు మహేష్ని తీసుకుపోండి చెప్పేసింది బ్రదర్. చెప్తే బ్రదర్ కొంచెం మహేష్ ఇప్పుడు నువ్వు పో, ఎందుకు మనకు ఇవన్నీ చెప్పిన తర్వాత సరే మళ్ళీ ఒంటరిగా ఉన్నా కదా, సరే బ్రదర్ నేను పోతా, ఆయన దగ్గర ఆయన ఇంట్లో ఉంటున్నాను కదా, ఇక్కడ నేను అకౌంట్స్ వెళ్ళిపోయిన తర్వాత నేను మహారాష్ట్ర కొల్లాపురం మళ్ళీ రాలేదు, నేను అక్కడే బడ్లాపూర్లో అంబర్నాథ్లో ఆ ఫుట్పాత్లో నేను పడుకున్నా, అక్కడికి లేకపోయి ఇంట్లోసి వెళ్ళగొట్టేసి, ఇక్కడ అక్క వాళ్ళ లేవు, ఇక్కడ ఇప్పుడు బ్రదర్స్ ఆయన ఫ్యామిలీతో ఉన్నాయి, ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నా, సరే దేవా నిజం నువ్వే ఉంటే ఏదో జరగాలి ప్రభా, ఆ ఫుట్పాత్లో నేను పండుకున్న అక్కడే ఉన్నా, మళ్ళీ ఆ చెరువు దగ్గర సాయంత్రం పోవాలా, అక్కడ పండుకోవాలా, మార్నింగ్ లేచినప్పుడు అక్కడే స్నానం చేయాలా, అక్కడే బట్టలు మార్చుకోవాలా, మళ్ళీ అక్కడ బ్యాగ్ పెట్టి ఏం చేయాలో అర్థం కాలేదు, అటు ఇటు తిరుగుతూ ఉన్నా. అప్పుడు కొంచెం వాక్యం చదివింది కదా, ఆ వాక్యం నాకు గుర్తు వస్తుంది, దావీద్ రాజు ఎలాగా ఆయన మామ ఆయన వెనక ఉన్నప్పుడు అడవిలో అటు ఇటు తిరుగుతున్నాం కదా, ఇలా నా పరిస్థితి ఉందేమో, ఆ పరీక్ష ఉండొచ్చు, ఈ ఆలోచన నాకు వస్తూ ఉంది, సరే ప్రభువా నీకే మహిమ అని నడుస్తూ ఉన్నా. ఇప్పుడు మన చర్చ్లో వచ్చే కొన్ని విశ్వాసులు, మహేష్ బ్రదర్ మీరు మా ఇంటికి రండి, వేరే మీరు మా ఇంటికి రండి, ఇలాగా ఒకరోజు ఆయన ఇంటికి ఒకరోజు ఆయన ఇంటికి ఉండి నేను ఇలాగ నడుస్తూ ఉన్నా. అప్పుడు ఆ మనుషులు ఏం చేస్తున్నారని విశ్వాసులు ఇంట్లో పోయి ఆ ఇద్దరికి ఆ బ్రదర్ వాళ్ళకి ఇంట్లో తీసుకోవద్దు, ఈ కోసం ఆయనతో గొడవ పెట్టేసింది, ఆయనతో గొడవ పెట్టేసిన తర్వాత అందరికీ మహేష్ భర్త ఇలాగా ఉంటుంది, మీరు ఇప్పుడు ఇలాగా ఉండి కోసం, సరే అమ్మా నేను రావు అక్కడికి, ఎందుకు నా కారణం మీ అందరికీ బాధ, ఇలాగా సరే చెప్పి నేను మళ్ళీ ఆ చెరువు దగ్గర వచ్చేసిన. ఇప్పుడు ఒకే రోజు ఏం జరిగిందని ఆ బ్రదర్ల బావ ఆటో తీసుకుని పోయే టైంలో నన్ను చూసినప్పుడు నన్ను పిలిచి, నీకు తెలుసు నేను ఎందుకు ఆ రాయితో నేను చెప్పేసింది తెలియదు నాకు, నీ సొంతం బావ నన్ను చెప్పేసింది
ఎందుకు ఈ బాంబే నుంచి కొల్లాపూర్ వెళ్ళగొట్టు ఈ క్వశ్చన్ నేను నీకు కొట్టేసింది. అప్పుడు నాకు అర్థమైంది నా ముఖం మీద ఇంత మంచిగా నా బావ నా అక్క అలా మాట్లాడుతున్న నా వెనక ఇలాగా ఉన్నా అంటే మీ సొంత బావగారే మిమ్మల్ని చంపమని చెప్పారు. సొంత బావగారు. అప్పుడు నాకు తెలిసింది. అప్పటి నుంచి ఆయన ఇంటికి వెళ్ళడం నన్ను మానేసింది. ఇప్పుడు ఆయన నాకు చాలా టార్చర్ చేసింది. ఎందుకు కొన్ని తమ్ముడు వస్తలే ఇంటికి ఆయన టార్చర్ చేస్తే ఆయన ఫోన్ చేసింది. అప్పుడు నా దగ్గర రిలయన్స్ డబ్బా ఫోన్ ఉంది. అక్కడ నువ్వు వస్తలే కదా ఇంటికి, నీ బావ చాలా టార్చర్ చేస్తుంది నేను ఇంటికి రావు, నేను ఇలాగా ఉంటా, ఇప్పుడు నాకు యేసు ప్రభు ఉన్నా అక్కడ ఇలాగా నేను చెప్పి సరే అని ఇలాగా ఆ చెరువు దగ్గర సమస్త నరాయింది నాకు అక్కడికి. తర్వాత సమస్త నర ఆ చెరువు దగ్గర ఉన్నాను. సమస్త నర తర్వాత నేను చేసిపోయే అక్కడ ఒక సిస్టర్ ఉంటుంది. ఇప్పుడు ఆయన అమ్మ మన హైదరాబాద్ చేతిలో మన ఇంట్లో ఇక్కడ మన మందిలో ఉంటుంది, మీనా సిస్టర్. ఆయనకి దయ్యం పట్టింది. ఆయన దయ్యం పట్టినప్పుడు ఆ కొత్త ఫ్యామిలీ ఆయన మహారాష్ట్ర వాళ్ళే. అప్పుడు ఆయన ఒక ఇంట్లోనే ప్రార్థనకి పోయిన తర్వాత అక్కడ వచ్చేసినప్పుడు ఆయనకి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి విడుదల ఇచ్చేసింది. ఆయనకి విడుదల ఇచ్చినప్పుడు మహేష్ నువ్వు ఎక్కడ ఉంటున్నావు నేను చెప్పేసి ఇలాగా పరిస్థితి నాది. సరే ప్రార్థన చేయగా విడుదల పొందారు. వేసి ఆయనకి విడుదల ఇచ్చారు. ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఆ అమ్మ మన దగ్గర ఉంటుంది, అక్కడ కింద ఉంది ఆ అమ్మ. ఆ ఫ్యామిలీ ఆయనకి విడుదల ఇచ్చేసిన ఆ సిస్టర్కి ఎక్కడ ఉంటున్నా మహేష్ నేను చెప్పేసి నా పరిస్థితి ఇలాగా ఉంది. ఆ సంవత్సరం తర్వాత ఆ ఫ్యామిలీ ఆయన ఇంట్లో నన్ను తీసుకుపోయింది. ఆయన ఇంట్లో తీసుకుపోయిన తర్వాత అక్కడ 2.5 సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నాయి. అక్కడికి ఆయనవి చాలా మంచిగా చూసింది నన్ను. అప్పుడు ఆయన ఇల్లు ఇక్కడనే బడ్లాపూర్ తర్వాత నేర్లు ఊరు ఉంటుంది, అక్కడ ఆయన ఫ్లాట్ తీసుకుంది. అక్కడ నన్ను తీసుకుపోయిన తర్వాత అక్కడి నుంచి కొన్ని రోజు తర్వాత ఒకే సిస్టర్ మహేష్ బ్రదర్ ఒక ఇంట్లో మనం ప్రేగిపోవాలా, ఆ ఇంటి వారికి 12-13 సంవత్సరాల నుంచి పిల్లలు లేవు. చెప్పడం సరే సిస్టర్ మనం పోదాం, రేపు పోదామని చెప్పేసి నేను నాతో పాటు ఆయన మా మీనా సిస్టర్ వాళ్ళ తమ్ముడు రాకేష్ బ్రదర్, ఆయన నేను తర్వాత ఆ సిస్టర్ ఫోన్ చేసింది. 3 మంది దీవా ప్రాంతంలో వెళ్ళాను. అక్కడికి ఆ ఇంట్లో ప్రే కోసం. ఆయనకి 12-13 సంవత్సరాలు పిల్లలు లేవు. ఆ ఇంట్లో వెళ్ళిన తర్వాత అక్కడ ప్రే ఆయన జరిగింది, మంచిగా ప్రే జరిగింది. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత అక్కడే చాలామంది మనుషులు అక్కడ వచ్చేసింది. ఎవరైనా మనసే వాళ్ళ అందరూ వచ్చి మా ముగ్గురిని కొట్టడం స్టార్ట్ చేసేసింది. మిమ్మల్ని కొట్టడం స్టార్ట్ చేసేసింది. చాలా కొట్టడం స్టార్ట్ చేసినప్పుడు చెప్తా ఉన్నాయి ఏమైంది, ఎందుకు కొడుతుంది, లేవు మీకు ధర్మాంతరం చేయడానికి ఆ ఇంట్లో ఎందుకు వచ్చింది, మీరు యేసు ప్రభు వారి కోసం చెప్పడానికి ఇలాగా చాలా కొట్టేసింది. తర్వాత దేవుని కృపయే ఒకే అమ్మ అక్కడ వచ్చేసింది. ఏజ్గా ఉంటుంది అమ్మ, చాలా మంచివాడు, ఏమో దేవుడు పంపించింది ఆయనకేమో. ఆయన వచ్చి ఎందుకు కొడుతుంది మీ పిల్లలకి, ఫస్ట్ సారి ఇక్కడ వచ్చేసి కదా పిల్లలు ఏం చేసింది, లేవు మా ఊర్లో ఎందుకు ఆ యేసు ప్రభు వారి కోసం చెప్తున్నాయినా ఎందుకు వచ్చింది ఇక్కడికి, ఇలాగా రావద్దు. ఇలా ఆ అమ్మ వచ్చి కొంచెం అక్కడ ఫ్రీగా చేసిన తర్వాత జస్ట్ దీవా రైల్వే స్టేషన్లో పోయిన అంతే మళ్ళీ అందరు 4 మంది వచ్చేసింది. ఆ 4 మందిని నేను చూసి బ్రదర్ సిస్టర్ చెప్పేసింది, ఏమో నాకు తెలియదు, నా లోపల ఇక్కడి నుంచి ఆ బలం, ఇక్కడి నుంచి ఆ శక్తి వచ్చింది, మీరు ఇద్దరు బ్రిడ్జ్ పైన పోయి ఆ ప్లాట్ఫామ్లో పోండి, నేను వస్తా చెప్పేసింది. ఇద్దరికి చెప్పలేను వెనక నుంచి 4 మంది వస్తున్నాను. ఈ 4 మంది వచ్చినప్పుడు మీరు వెనక చూడదు, మీరు పోండి చెప్పేసింది. ఇద్దరు పోయిన తర్వాత ఈ 4 మంది వచ్చి ఏమైంది అక్కడికి, ఏం జరిగింది, ఏం లేవు అన్న, ఏమి ఇప్పుడు అయిపోయింది. ఆయన లోపల ఒకే వ్యక్తి ఆయన వీళ్ళ ఉంగరం ఉంది,
ఆ ఉంగరం గట్టిగా నన్ను ఇక్కడ గుద్దేసి గట్టిగా కొట్టినప్పుడు ఆ ఉంగరం నా లోపల ఇక్కడ లోపల పోయింది. నేను చాలా దూరం వెళ్ళి పడిపోయాను అక్కడికి. ఏం రే యేసు ప్రభు వారి కోసం చెప్పడానికి ఇక్కడ వచ్చినావు, ఇలాగ చెప్పినప్పుడు నేను ఇలాగ కొంచెం నాకు దిమ్మి తిరిగింది, ఇలాగైంది. నిలబడిన తర్వాత వేరే వాళ్ళ వచ్చి గట్టిగా కాలుతో నన్ను ఇక్కడ గుద్దేసింది. ఆ గుద్దేసిన తర్వాత నేను బ్రిడ్జ్ కింద పడిపోయాను. ఆ ట్రైన్ బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడి నుంచి కింద పడిపోయాను. నేను బ్రిడ్జ్ మీద కొడుతున్నారు మేము, బ్రిడ్జ్ మీద అక్కడికి పైన కొడుతున్నారు. తన్నిదప్పటికి బ్రిడ్జ్ మీద నన్ను కింద పడిపోయాను. కింద పడిపోయిన తర్వాత ఈ 4 మంది చూసి చనిపోయారేమో అన్న, మళ్ళీ వదలతలేదా, మళ్ళీ కిందికి వచ్చేసింది. నేను పడిపోయిన తర్వాత నా కాలు ఇరిగిపోయింది, ఎరగొట్టాను, ఇరిగిపోయి మొత్తం బోన్స్ మొత్తం నాకు నడవడానికి వస్తుంది. నేను 2 చేతులతో ఇలాగా నడుస్తుంది. ఆ చూసి మళ్ళీ వచ్చేసింది, అక్కడ వచ్చి నన్ను కొడుతుంది. ఓకే, అక్కడ ఒక లైట్ కంబం ఉంది, అక్కడికి లైట్ స్తంభం ఉంది. ఆ స్తంభం దగ్గర వెళ్ళి నేను ఇలాగా చేతులు పెట్టి వెళ్ళిన తర్వాత అరే అక్కడ పోదు ఆ కరెంట్ ఉంది అక్కడికి. లేకిన్ అక్కడ నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఏమో దేవుని కృపా ఉండేకి ఆ కరెంట్ నాకు ఏం చేయలే. ఈ అన్ని చూసి అరే ఆయన ఎప్పుడో కాలు విరిగిపోయింది, ఈ 4 మంది పారిపోయింది. అక్కడ ఉన్న ఆ చుట్టూ అక్కడ ఉన్న మనుషులు, ఆ బ్రదర్ సిస్టర్ దూరం నుంచి చూసి మళ్ళీ పరిగెత్త వచ్చి నన్ను ట్రైన్లో వేసి యశోద హాస్పిటల్ ఉంది అక్కడికి. అక్కడ నన్ను తీసుకుపోయిన తర్వాత డాక్టర్ చెప్పేసి నా కాలు ఇరిగిపోయింది, అక్కడ ఇప్పుడు రాడ్స్ ఇవ్వాలా చెప్తే బ్రదర్ సిస్టర్ మహేష్ ఇలాగ అయింది, రాడ్స్ ఇవ్వాలా. అయ్యో రాడ్స్ ఇవ్వడానికి ఇప్పుడు ఆపరేషన్ కోసం డబ్బు లేవు కదా అని లేవు కదా. అప్పుడు దేవుని కృపకి మన రాకేష్ బ్రదర్ అక్కడ ఉంటున్నాం కదా, ఆయన తల్లిదండ్రులు వచ్చి ఆయన నా ఆపరేషన్ కోసం అక్కడ నిలబెట్టి దేవుడు నా ఆపరేషన్ అక్కడ సక్సెస్ అయింది. ఇలాగ సక్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఇంట్లో నన్ను తీసుకుపోయాను. అక్కడే నేను ఉన్నా 2 సంవత్సరాల తర్వాత అక్కడే ఉన్నా. మంచిగా నన్ను చూసుకుని దేవునికి మంచిగా చూసుకున్న తర్వాత 6 నెలల తర్వాత ఈ రాడ్ తీసివేళ చెప్పేసింది డాక్టర్. 6 నెలల తర్వాత రాడ్ తీసివేళ, లేకపోతే ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ అయ్యచ్చు, లేకపోతే బయటికి వచ్చేసింది. స్కిన్ లోపల బయటికి వస్తాను, నన్ను గుచ్చుకుతూ ఉండి నన్ను కూర్చో అనేవి. ఒకే కాలు ఇలాగా కూర్చోవాలి అక్కడికి. చాలా నొప్పి ఉంటుంది. సరే ఏం చేయాలని మహారాష్ట్రకి తల్లిదండ్రులకి చెప్పాలి అని బాంబేలో ఉన్న అక్కకి తెలియదు, ఆ ఫ్యామిలీకి తెలుసు. సరే ఇలాగా ఉన్నా, ఇప్పుడు నడుస్తూ ఉన్నా, ఇప్పుడు ఈ కుటుంబం పైన భారంగా ఉన్నా కదా, చాలా ఏడుస్తున్నా. ప్రభువా ఏం చేయాలి ఇప్పుడు, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ప్రభా, నన్ను తొందరగా రెడీ చేయ ప్రభా అని కన్నీళ్ళతో ఉన్నా. ఆ బాబా వచ్చి చెప్తాంట, మహేష్ ఎందుకు ఏడుస్తావు, నీకు తల్లిదండ్రులు లేవు, ఇలాగా నువ్వు అనదు. నేను నీకు తల్లిదండ్రులాగా ఉన్నా కదా మహేష్, ఇలాగా కొన్ని సంవత్సరాలు ఆయన దగ్గర వండినప్పుడు సరే ఎన్నో చెప్పేసి నేను వెళ్ళిపోతా చెప్పేసిన తర్వాత ఇక్కడ వెళ్ళిపోతావు మహేష్ను, నీ అక్క దగ్గర నీ ఊరికి పోతావు, ఇక్కడ వెళ్ళిపోతావు. లేవు నేను వెళ్ళిపోతా. అప్పుడు మా బ్రదర్ రాకేష్ది పెళ్ళి అయింది. నేను పెళ్ళి అయిన తర్వాత అక్కడ ఉండడం మంచిగా లేవు కదా, నేను వెళ్ళిపోయినా. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం చాలా అర్థం కాలేదు. అక్కడే ఉన్న బడ్లాపూర్లో ఆ బ్రిడ్జ్ పైన ఉన్నా. ఇప్పుడు లాస్ట్ కాల్ నేను చేసింది నా తల్లిదండ్రికి, నిజమే దేవుడు నన్ను పిలిచి ఉంటే నేను బ్రతికి ఉంటా, లేకపోతే ఇప్పుడు వచ్చి ఆ లోకల్ ట్రైన్ కింద పోయి నేను చనిపోవాలా. ఈ లాస్ట్ 10-10:30 అయింది. నన్ను ఇక్కడ నుంచి ఏడుస్తుంది, అక్కడ మమ్మీ ఏడుస్తుంది, తర్వాత వదినతో మాట్లాడి ఏడుస్తుంది అందరు.
అంటే ఒక తీర్మానం తీసుకున్నాను. తీర్మానం చేసుకున్నాను. నిజంగా దేవుడు ఉంటే నన్ను రక్షిస్తాడు, లేకపోతే ట్రైన్ కింద నేను చనిపోతా. ఇప్పుడు తీర్మానం తీసుకుని ఫిక్స్ అయింది. ఇప్పుడు లాస్ట్ అయింది. ఎందుకు చాలా మానసిక తనం అయింది. ఇప్పుడు చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయింది. అటు ఇటు అన్ని చోట్ల ఏముందని దెబ్బలు ఏం ఎవరు లేవు. ఇలాగ అయింది. ఇలాగ పరిస్థితులు ఏం చేయాలో అర్థం కాలేదు. 10-10:30 అయింది. 12 అయినప్పుడు బీచ్ పైన లైట్ మొత్తం బంద్ అయింది. కన్నీళ్ళతో నేను అక్కడ ఉన్నా. సరే కొంచెం 1-2 గంటలు మనం పోదాం ఇలాగా ఆలోచన కూర్చున్నప్పుడు కొంచెం నేను బ్యాగ్ పక్కన పెట్టి తావిలేసి అక్కడ పండుకున్నాను. అక్కడ పండుకున్నప్పుడు నా పక్కన కుక్కలు వచ్చి పండుకున్నా. అక్కడికి నేను చూస్తే భయపడా. కుక్కలు వచ్చినప్పుడు అయ్యో నా పరిస్థితి ఇలాగ అయింది కదా, కుక్కల మధ్యలో నా పండుకోవడానికి పరిస్థితి అయింది కదా. ఇలాగా మళ్ళీ ఏడుస్తూ ఉన్నా. కొద్దిసేపు పండుకున్న తర్వాత ఒక వ్యక్తి నా పక్కన వచ్చి పండుకున్నాను. మళ్ళీ ఆ వ్యక్తి ఎవరేం నాకు తెలియదు. కుక్క వెళ్ళిపోయింది. నెక్స్ట్ నేను కళ్ళు తెరిచి చూసినప్పుడు ఒక వ్యక్తి అక్కడ పండుకున్నాను. అసలు నాతో పాటు ఎవరు ఉన్నాడు, నాలాగా ఎవరు ఉన్నాడు అని కొంచెం ధైర్యం వచ్చేసింది. ఇక్కడ పక్కన ఉన్న చీకట్లో సరైన పండుకుంది. తర్వాత చూసినప్పుడు ఆయనవి లేవు. ఆయన లేనప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ టైంలో దేవుని కృప ఇప్పుడు లాస్ట్ ఉంది. ఇప్పుడు చనిపోవాలా లేకపోతే దేవాన్ని పిలువు. ఈ రెండు మధ్యలోనే ఉన్న ఆ టైంలో దేవుని కృపకి మాకు ఆత్మిక తండ్రిగా ఇప్పుడు నాకు ఆత్మిక తండ్రిగా ఆత్మిక్ కాపరిగా నడిపించే తండ్రి ఆ రోజు నాకు ఫోన్ చేసింది. నాకు తెలియదుకి మీరు చనిపోయే టైంకి ఫోన్ చేశారు. ఆ రోజు మా పక్కన కూర్చున్న ఆ తండ్రిగా నా ఇట్లా ఫోన్ చేసింది. మీరు ఎందుకని ఈ యొక్క బ్రదర్కి మీరు ఫోన్ చేయాల్సి వచ్చింది అయ్య గారు? నేను పండుకున్న 11 గంటల రాత్రికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ నెంబర్ ఒకసారి సేవకుని దగ్గర చూసిన. నేను ఒక సేవకుని దగ్గర ఈ నెంబర్ తీసుకున్నారు. ఆయన చూసినాను. ఈయన నెంబర్ తోటి ఆయన సేవకుడు నాకు ఫోన్ చేస్తుండే. అప్పుడు నాకు అనిపించిన దేవుని ఆత్మ నాకు చెప్తున్నాడు, నువ్వు ఆయనకు మహేష్కి ఫోన్ చేయి, త్వరగా ఫోన్ చేసి ఆయనతో మాట్లాడు, ఆయన నువ్వు ఆదరించి అనేసి. అప్పుడు నేను ఫోన్ చేసిన ఎక్కడున్నావు అనేసి. ఎక్కడున్నావు అని అడిగితే నా పరిస్థితి బాగలేదు అని చెప్పిండు. అయితే బాగలేకపోతే ఇక్కడ రానన్ను అంతే. అప్పుడు ఆయన ఎక్కడున్నా నాకు తెలియదు. అప్పటికి మహారాష్ట్ర స్టేషన్లో. నేను హైదరాబాద్లో. మీరు హైదరాబాద్లో ఉన్నారు? మల్కారం గ్రామంలో ఉన్నా నేను. ఇక్కడి నుంచి ఫోన్ చేస్తే అన్న నా పరిస్థితి వచ్చినాక చెప్పిండు, నువ్వు ఒక 15 నిమిషాలు మీరు రమ్మన్నారా ఆయన్ని? అవును. నువ్వన్నా నాకు దేవుడు చెప్తుండు నీకు ఫోన్ చేయమని చెప్పిండు. ఎక్కడున్నావు అంటే ఏం మాట్లాడుతాడు, ఫోన్లో ఏడుస్తున్నాడు. నేను పరిస్థితి బాగలేదు అన్నానంటే వచ్చేయాలా అని అన్నాడు. రా అన్న. అయితే అక్కడి నుంచి ఈ బ్రదర్ వచ్చేసారు. తెల్లవారు లోపల వచ్చేసిండు. ఇంకేమన్నా వచ్చినాక చెప్తున్నాడు, నేను చనిపోవాలనుకున్నప్పుడు ఫోన్ చేసినావు అనేసి. దేవుడికి మహిమ కలుగును గాక. అప్పుడు నా తండ్రి గారు ఫోన్ చేసినప్పుడు ఇప్పుడు లాస్ట్ డే పొజిషన్ నాకు ఇప్పుడు దేవాన్ని ఉంటే ఆ టైంలో ఫోన్ వచ్చింది. నేను దేవాన్ని ఉన్నావు ఈ నమ్మకం నాకు వచ్చింది. సర్లేక హైదరాబాద్ పోవడానికి ఇప్పుడు పోలే కదా, ఎలా పోవాలా ఆలోచన చేయలే కదా. ఇప్పుడు ఏం చాలా అర్థం కాలేదు. చాలామందికి అడిగినాను హైదరాబాద్ పోవాలి ట్రైన్ ఏముంటుంది. తో ఒక వ్యక్తి చెప్పేసి నీకు ఈ ట్రైన్ ఉంటుంది, ఈ ట్రైన్లో వెళ్ళిపో. సరే చెప్పి నేను ఆ టికెట్ బి తీసుకోలే. ఆ ట్రైన్లో నేను కూర్చుని సరే చెప్పేసి కదా దేవుడు నన్ను పిలిచినేమో. ఆ రోజు నేను అక్కడ నైట్లో కూర్చున్నప్పుడు సండే కూర్చుని మండే అమావాస్య ప్రార్థన రోజు అది. ఆ రోజు మార్నింగ్ మొట్టమొదటిగా రావడం నాకు బేగంపేట్ స్టేషన్.
ఇప్పుడు నేను ఇసుగూడ ప్రాంతం వెళ్ళే టైంలో ఆ బేగంపేట స్టేషన్ చూస్తే ఇప్పుడు నాకు నీళ్ళు వస్తుంది. ఎందుకనగా మహారాష్ట్రలో బాధపడ ఏ పరీక్షలున్నా ఏ సమస్యలున్నా ఆ అన్నిటిలో ఉపయోగించే దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడి ఆ నైట్ నువ్వు రా, నన్ను దేవుడు చెప్తూ నువ్వు చనిపోవద్దు, సరే దేవాన్ని పిలిచితేనే బేగం పట్టేసేలా నన్ను వచ్చింది. నాకు తెలియదు ఇక్కడ రావడం నేను ఇప్పుడు అన్నా చెప్తున్నా అన్నాకి. అన్న ఫోన్ చేసింది, వచ్చిన మహేష్ వచ్చేసింది, మా జోసఫ్ బ్రదర్ని పంపిస్తా. ఆ రోజు మార్నింగ్ నేను 5:30-6 అయిందేమో బేగంపేటలో వచ్చినప్పుడు జోసఫ్ బ్రదర్ వచ్చిన అక్కడికి మన మినిస్టర్ రోడ్లో మన అయ్యగారిది అక్కడ చర్చ్ ఇల్లు ఉంటుంది. ఆ చోట్ల నన్ను అక్కడ రా చెప్పేసింది. ఆ బ్రదర్తో పాటు నన్ను అక్కడ వెళ్ళిన తర్వాత మార్నింగే ప్రార్థన చేసింది, దేవుడు నిన్ను ఇక్కడ తీసుకువచ్చేసి నన్ను దేవుడు చెప్పేసింది. అప్పుడు నాకు నమ్మకం వచ్చేసింది ఎక్కువకి. అందరూ వదిలేస్తే యేసు ప్రభు నన్ను ఎప్పుడు వదిలేను, ఆయన నా చేతిలో పట్టుకుని ఉన్నాడు. అప్పుడు ఈ హైదరాబాద్లో ఇక్కడ వచ్చినప్పుడు నా జీవితంలో టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. అప్పుడు నా కాల్లో ఆ రాడు ఉన్నాడు. ఇక్కడ వచ్చే టైం ఇప్పుడు ఏమని 2011 చివరి డిసెంబర్ లాస్ట్ ఇయర్లో అని మధ్యలో అన్నీ మొత్తం పరీక్షలే, కష్టాలే, నష్టాలే. దేవునికి మహిమ, దేవునికే వందనాలు. ఇక్కడ వచ్చినప్పుడు 2012లో దేవుడు ఆయనతో మాట్లాడిన ఒక నత్తనే బ్రదర్తో, ఆయనకి 12-13 సంవత్సరాల పిల్లలు లేవు. అప్పుడు మన పాత చర్చ్ ఉంది ఇక్కడికి. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయన ఆపరేషన్ చేస్తే నీకు దేవుడు కొడుకు ఇవ్వబోతుంది చెప్పేసిన ఆయగారు. ఆయన రెడీ అయ్యాడు. ఆయన పూనాలో ఉంటున్నా అక్కడికి. సరే నేను మహేష్ అన్నకి తీసుకుపోతా. ఆ 2012లో నా కాళ్ళు నొప్పి ఆ ముళ్ళు దేవుడు తీసివేసి అప్పుడు ఆయగారి ఆ బ్రదర్ కూడా అక్కడ పూనాలో నా ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచి దేవుడు ఇంకా నన్ను ఫ్రీగా చేశాడు. రాడ్ తీసేసింది. ఇప్పుడు ఇవి ఆ రాడ్ నాకు గుర్తుగా నేను పెట్టింది. ఇప్పుడు ఇవి చూపించడానికి కోసం ఆ తీసేసింది. ఇంకా ఫ్రీగా అయినప్పుడు దేవునికి మాకి ఇక్కడ తీసుకొచ్చింది దేవుడు. ఆత్మీయ తల్లిని దగ్గర ఇక్కడ దేవుని కృపాత దేవుడు నడిపిస్తూ ఉన్నా. మెల్లమెల్లగా ఇప్పుడు దేవుడు నడిపిస్తూ ఉంది. ఇక్కడే నేర్చుకున్నారు తెలుగు ఇక్కడే. యాక్చువల్లీ ప్యూర్ మరాఠీ, హిందీ బి లేవు, ప్యూర్ మరాఠీ. నా మాట మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చి దేవుడు నన్ను తెలుగు నేర్పించాడు. దేవునికి మేము ఇలాగా ఇప్పుడు వచ్చినప్పుడు ఆ రాడ్ బి తీసివేసిన దేవుడు, ఆపరేషన్ అయింది. తర్వాత ఇక్కడే మా ఆత్మీయ తండ్రి వాళ్ళు ఓకే అమ్మాయిని చూసి మంచి పెళ్లి చేసి ఇప్పుడు నా 2 కొడుకులు దేవుని కృపతో ఇప్పుడు దేవుడు మంచి ఇల్లు చేసింది. ఫ్యామిలీ ఉంది ఇక్కడ. నేను ఒంటరిగా వచ్చేసాను. లేకపోతే ఇప్పుడు ఒంటరితనాన్ని తీసివేసి ఇప్పుడు 4 మంది చాలామంది నన్ను చేసి దేవుడు ఇప్పుడు దీవించాడు. తర్వాత ఇసుగూడ ప్రాంతంలో అక్కడ చోట్ల దేవుడు నడిపిస్తుంది దేవుని కృపతో మన గ్రేస్ మినిస్టర్లో. తర్వాత ఏ ఊర్లో, ఏ కొల్లాపూర్లో, ఏ ఇంట్లో నన్ను వెళ్ళగొట్టేసింది అక్కడ దేవుడు ఒకే మందిర్ కట్టి అక్కడ 60-70 మందితో దేవుడు సేవ చేస్తుంది. ఇప్పుడు ప్రతి నెలకి అక్కడ పోయేసి వస్తుంది. నేను ఇంట్లోసి వెళ్ళగొట్టిన అందరు ఇప్పుడు అందరు బాప్స్మ పొందుకుని అందరు ఇప్పుడు దేవుడిని వచ్చేసింది. ఇప్పుడు ఇంట్లో అందరూ నమ్ముతుంది. ఇప్పుడు అందరికి నీ దేవుడే నిజమైన దేవుడు. ఇలాగా జరిగిందనే కేవలం యేసు ప్రభు కృప వలన. నేను 10th ఫెయిల్ అయిందో లేकिन 10th పాస్ అయ్యేలాగా ఆయననే ఒకే పరలోకమ ప్రార్థన. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చినాక ఈ ఒకే ప్రార్థన నా జీవితాన్ని మార్చేసింది. 10th పాస్ చేసి అన్ని శ్రమ నుంచి
విడిపించి మళ్ళీ మహారాష్ట్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ ప్రాంతంలో తీసుకువచ్చి ఇప్పుడు నేను తల్లిదండ్రులు లేవు ఇలాగా అప్పుడు ఉన్నా, లేకపోతే ఇప్పుడు నాకు ఆత్మీయ తల్లిదండ్రి, అన్న తమ్ముడు అక్క చెల్లి అందరూ ఇచ్చేసి దేవుడు. ఒకే తల్లిదండ్రులు లేకపోతే నా దగ్గర చాలామంది ఇప్పుడు తల్లిదండ్రి, అన్న తమ్ముడు అక్క చెల్లి దేవుడు నన్ను ఇచ్చి ఇప్పుడు దేవుడు చాలా బాగా దీవిస్తున్నా. ఆ దీవించి దేవునికి నన్ను కోట్ల కోట్ల వందనాలు చెప్తా. దేవునికి మహిమ కలుగుగాక. ఈ చిన్న సాక్షి నాది. దేవుడు దీవించినాక అయ్యగారికి, జోషి గారికి వందనాలు. ఏ చెరువుకడైతే సంవత్సరంన్నర అనాథలాగా ఈ బ్రదర్ అక్కడ నివసించాడో అదే చెరువులో ఇప్పుడు కొన్ని వందల మందికి బాప్తిసం ఆ బ్రదర్ ఇస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ బ్రదర్ పరిచయం గురించి ప్రార్థన చేయండి. అలాగే ఈ వీడియో అనేక మందికి షేర్ చేయమని. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నాకు దేవుడిచ్చిన మంచి ఆత్మీయ కుమారుడు, దేవుడిచ్చిన కొడుకు మహేష్ కాంబ్లే. ఆయన మహారాష్ట్ర నుంచి, తెలుగు రాదు, ఏమాత్రం తెలుగు రాదు. భయంకరమైన మానసిక ఒత్తిడితోటి మహారాష్ట్రలో రైలు పట్టాల మీద చనిపోవాలని అనుకున్నాడు. రైలు పట్టాల మీద చనిపోయి ఎందుకు అలాంటానంటే ఆయన కాళ్ళు విరిగిపోయి భయంకరమైన పరిస్థితిలో వచ్చి ఎవరు చూసే స్థితిలో లేరు. ఇక మరణమే శరణం అనుకుని కూర్చున్నప్పుడు కాలు అది కూడా చెప్పాలా, ఎలా ఎరగొట్టారు మీనింగ్. ఓకే, ఆయన మాట్లాడతారు, దానికన్నా క్లుప్తంగా ఒక నిమిషం నేను మాట్లాడతాను, తర్వాత ఆయన మాట్లాడడం మీరు వినండి అని చెప్పి అవి చెప్పండి. సో వాచ్ చేసినప్పుడు కొంచెం నుంచి మాట్లాడడం కాలు ఎరగకూడదు. రైట్, స్టార్టింగ్ చెప్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా దేవునికి మహిమ. నేను మీ తమ్ముడు అని చెప్పి అంటాడు, మంచి ఆత్మీయ కుమారుడు. అందరినీ దేవుని యొక్క వాక్యంలోనికి, అలాగనే అందరి సాక్ష్యాలను ప్రజలకు వినిపించాలని చెప్పి ఒక తపన, వేదన ఆయనలో పెట్టి అనేక సాక్ష్యాలను ఈరోజు బయటకు తీసుకురావడానికి ఆయనకి ఇచ్చిన మనసును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఈరోజు ఇంకొక సాక్ష్యం నాది కాదు, నాకు ఇవ్వబడిన ఆత్మీయ కుమారుడు. ఆయన పరిస్థితి ఏంది అని అంటే, బొంబాయి మహారాష్ట్రలో కొల్లాపూర్లో ఆయన చేస్తున్న కొన్ని రోజులు భయంకరం, అక్కడ కొన్ని రోజులు భయంకర వేదనలో ఆయన అనుభవించి మరణానికి గురి ఉన్న ఆయన. ఎలాంటి మరణం అని అంటే, ఎందుకు భయంకరమైన రైలు పట్టాల మీద మరణం. ఎందుకు వచ్చింది ఆ మరణ పరిస్థితి అని అంటే, ఆయన సువార్త చేసిండు, నాకు తెలిసింది అదే, మంచి సేవలో ఉన్నాడని. కానీ సువార్తలు చేస్తున్న అతనికి 2 కాళ్ళు విరిగిపోయినాయి. కాళ్ళు విరిగిపోయి ఆయన కాళ్ళు విరగడానికి కూడా ఒక కారణం ఏంటంటే, సువార్త చేస్తున్నప్పుడు బాంబేలో బ్రిడ్జ్ మీద, ఆ పైనుండి బ్రిడ్జ్ మీద నుండి కింద పడేసిండ్రు. కింద పడేస్తే 2 కాళ్ళు విరిగిపోయినాయి అతనికి. అలాంటి నిస్సాయ స్థితిలో ఇక అందరూ కుటుంబం అంతా వదిలేస్తే చనిపోవాలనుకున్నాడు. ఆ చనిపోవాలని రైలు పట్టాల మీద వెళ్తున్న అతనికి అనుకోకుండా ఆయన నంబర్ నా దగ్గర ఉండడము, దేవుడు ఆ రాత్రిపూట 11 రాత్రిలో నాకు ఫోన్ చెప్పి, నాకు ఆత్మలో చెప్పి, నువ్వు ఆయనకు ఫోన్ చేయి, ఆయన చనిపోతుండు అని చెప్పడం. ఆ టైంలో నేను ఆయనకు ఫోన్ చేస్తే ఆయన అక్కడ నుండి రైలు పట్టాల మీద చనిపోవాలనుకున్నాడు. అక్కడి నుంచి స్పందించి నా దగ్గర దాకా వచ్చిండు. ఇంక తెలుగు రాని వ్యక్తి ఈరోజు హైదరాబాద్కి వచ్చి, ఆయనకు పూర్తిగా తెలుగు రాదు, కొద్దిగా నేర్చుకున్నాడు. ఇప్పుడు తెలుగు మాట్లాడగలుగుతున్నాడు, తెలుగులో ప్రసంగం కూడా చేయగలుగుతున్నాడు, తెలుగులో పాటలు పాడతాడు. ఇక్కడ పరిచర్య, యూసుఫ్గూడలో పరిచర్య చేస్తున్నాడు. మహారాష్ట్రలోకి వెళ్ళి అక్కడ కూడా ఇప్పుడు సంఘం స్థాపించబడ్డది.